Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్. ఈ వీడియోలోని సెంటెన్సెస్ ఏంటి అంటే ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్. మనము పండగలకి సంబంధించి ఎన్నో రకాల వాక్యాలని మాట్లాడుతూనే ఉంటాం కదా. సో వాటన్నింటినీ ఎగ్జాంపుల్స్తో పాటు ఈజీగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇంత దూరం ఎలా నడిచావు? దీని ఆన్సర్ హౌ డిడ్ యూ వాక్ సో ఫార్. హౌ డిడ్ యూ వాక్ సో ఫార్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఇప్పుడైతే క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో ఏ విధంగా చెప్పాలి అని మిమ్మల్ని అడిగాను కదా. సో ఆన్సర్ లంచ్ పూర్తిగా తిన్నావా లేదా నువ్వు నీ లంచ్ని పూర్తిగా తిన్నావా అని కూడా అడగచ్చు. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. వాటిని ఇప్పుడు చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, స్నిఫింగ్. స్నిఫింగ్ని తెలుగులో ఏమంటారు? మీకు గనక తెలిస్తే ఈ పదానికి అర్థం ఏంటో ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, హిక్కప్స్ అంటే ఏంటో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో ఆన్సర్ని అంటే హిక్కప్స్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, మీరు ఈ పండగ చేసుకుంటారా? ఇది ఫెస్టివల్కి సంబంధించిన వీడియో కాబట్టి ఫెస్టివల్కి సంబంధించిన సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉంటాయి. డూ యూ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1, వీ సెలబ్రేట్ దివాళీ వెరీ వెల్ బికాజ్ వీ లవ్ క్రాకర్స్. వీ సెలబ్రేట్ దివాళీ వెరీ వెల్ బికాజ్ వీ లవ్ క్రాకర్స్ అంటే మేము దీపావళి అంటే దీపావళి పండుగను చాలా బాగా జరుపుకుంటాము. ఎందుకంటే మాకు బాణాలంటే చాలా ఇష్టం. క్రాకర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీపావళి పండుగకి ఖచ్చితంగా క్రాకర్స్ ఉండాల్సిందే కదా. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు మై విలేజ్ ఫర్ దివాళీ. ఐఎమ్ గోయింగ్ టు మై విలేజ్ ఫర్ దివాళీ అంటే నేను దీపావళి పండుగ కోసమని మా విలేజ్కి లేదా మా ఊరికి వెళ్తున్నాను అని అర్థం. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2, సెలవులు ఉన్నాయి అందుకే వెళ్తున్నా. సెలవులు ఎందుకు ఉంటాయి? ఫెస్టివల్స్ వస్తేనే మనకు సెలవులు ఇస్తూ ఉంటారు కదా. ఐ హ్యావ్ హాలిడేస్ దట్స్ వై ఐఎమ్ గోయింగ్. ఐ హ్యావ్ హాలిడేస్ దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఈ విధంగా చెప్పాలి. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1, I got 4 consecutive days off and that's why I am going to my hometown calmly. I got 4 consecutive days off and that's why I am going to my hometown calmly అంటే నాకు వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి, అందుకోసమే నేను మా సొంత ఊరికి వెళ్తున్నాను లేదా నేను అందుకోసమే ప్రశాంతంగా మా ఊరికి వెళ్తున్నాను అని కూడా చెప్పొచ్చు. నా ద సెకండ్ ఎగ్జాంపుల్, what do you want to do for these 4 days? What do you want to do for these 4 days అంటే ఈ 4 రోజులు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని. నా ద థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈరోజు స్కూల్కి వెళ్ళక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ టు సే దట్ టుమారో ఈజ్ యువర్ స్కూల్ హాలిడే బికాస్ టుమారో ఈజ్ ఏ ఫెస్టివల్. I forgot to say that tomorrow is your school holiday because tomorrow is a festival అంటే నేను నీకు చెప్పడమే మర్చిపోయాను, రేపు మీ స్కూల్కి హాలిడే ఎందుకంటే రేపు ఫెస్టివల్ కాబట్టి అని అర్థం. నా ద సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ అండ్ ప్లే ఇన్ ద ఈవినింగ్. డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ అండ్ ప్లే ఇన్ ద ఈవినింగ్ అంటే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు లేదా ఎండలో బయటికి వెళ్ళొద్దు, సాయంత్రం వెళ్ళి ఆడుకో అని పిల్లలతో మనం ఎక్కువగా ఇలా చెప్తూ ఉంటాం కదా. నా ద ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
నేను పూజ చేసి ఆఫీస్కి వెళ్ళాను. నేను పూజ చేసి ఆఫీస్కి వెళ్ళాను. ఐ డిడ్ పూజ అండ్ వెంట్ టు ఆఫీస్. ఐ డిడ్ పూజ అండ్ వెంట్ టు ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్, డూయింగ్ పూజ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేడ్ మీ ఫీల్ వెరీ కామ్. డూయింగ్ పూజ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేడ్ మీ ఫీల్ వెరీ కామ్ అంటే ఉదయాన్నే పూజ చేయడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అని. మనం ఉదయాన్నే పూజ చేస్తే మనకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కదా. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో, ఐ డోంట్ డూ పూజ ఎవ్రీడే బట్ ఐ మస్ట్ డూ ఇట్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఐ డోంట్ డూ పూజ ఎవ్రీడే బట్ ఐ మస్ట్ డూ ఇట్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అంటే నేను ప్రతిరోజైతే పూజ చేయను, కానీ ఖచ్చితంగా పండగలప్పుడు మాత్రం చేస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఫెస్టివల్ రోజు మనకు చాలానే పనులు ఉంటూ ఉంటాయి కదా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ టుడే. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఫినిష్ ఆల్ ద థింగ్స్ దట్ నీడ్ టు గో అవుట్ టుడే. ఐ వాంట్ టు ఫినిష్ ఆల్ ద థింగ్స్ దట్ నీడ్ టు గో అవుట్ టుడే అంటే బయటికి వెళ్ళాల్సిన పనులన్నింటినీ నేను ఈరోజు పూర్తి చేస్తాను అని. అంటే మనకు బయట ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆ పనులన్నింటినీ ఈరోజు పూర్తి చేస్తాను అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ ఐ గో అవుట్ యూ స్టే ఎట్ హోమ్ అండ్ డోంట్ గో ఎనీవేర్. వెన్ ఐ గో అవుట్ యూ స్టే ఎట్ హోమ్ అండ్ డోంట్ గో ఎనీవేర్ అంటే నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో అప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండు అండ్ ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్ అంటే ఎక్కడికి వెళ్ళొద్దు అని అర్థం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్, గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు టెంపుల్. ఐ వాంట్ టు గో టు టెంపుల్ ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు టెంపుల్ టుడే, కెన్ యూ కమ్ విత్ మీ. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు టెంపుల్ టుడే, కెన్ యూ కమ్ విత్ మీ అంటే నాకు ఈరోజు గుడికి వెళ్ళాలని ఉంది, నువ్వు నాతో వస్తావా. కెన్ యూ కమ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తావా అని అడుగుతున్నారు. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ద టెంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యూ షుడ్ నాట్ బీ లేట్ ఎట్ ఆల్. ఐ విల్ గో టు ద టెంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యూ షుడ్ నాట్ బీ లేట్ ఎట్ ఆల్ అంటే నేను ఉదయం త్వరగా గుడికి వెళ్తాను, నువ్వు అస్సలు లేట్ చేయొద్దు అని. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే తెల్లవారుజామున అని కూడా చెప్పొచ్చు. అంత త్వరగా నేను వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చే నువ్వు లేట్ అస్సలు చేయొద్దు అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇవన్నీ కొని ఇంటికి తీసుకురా. బై ఆల్ దీస్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్. బై ఆల్ దీస్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ ఐ టోల్డ్ యూ about and bring them in the evening. Don't forget all the things I told you about and bring them in the evening అంటే నేను చెప్పిన వస్తువులన్నింటినీ నువ్వు మర్చిపోకుండా సాయంత్రం తీసుకొని రా, లేదా మర్చిపోకుండా సాయంత్రం ఇంటికి తీసుకొని రా అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ క్విక్లీ ఐ విల్ కుక్ ద డిషెస్. ఇఫ్ యూ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ క్విక్లీ ఐ విల్ కుక్ ద డిషెస్ అంటే నువ్వు గనక నేను చెప్పిన ప్రతి ఒక్కటి లేదా నేను చెప్పిన వస్తువులన్నీ త్వరగా తీసుకొని వస్తే నేను వంట త్వరగా చేస్తాను అని కూడా చెప్పొచ్చు. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వినాయక చవితి ఎలా జరుపుకుంటారు ఇన్ ఇంగ్లీష్. హౌ డు యూ సెలబ్రేట్ వినాయక చవితి. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లియర్ ఐ యూజ్డ్ టు గో టు మై హోమ్ టౌన్ అండ్ సెలబ్రేట్ వెరీ వెల్. Earlier, I used to go to my hometown and celebrate very well అంటే ఇదివరకు నేను మా ఊరికి వెళ్ళి చాలా బాగా జరుపుకునేదానిని లేదా చాలా బాగా జరుపుకునేవాడిని. ప్రతి ఊర్లో వినాయక చవితి చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు కదా. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, బట్ నౌ ఐ కాంట్ గో ఎనీవేర్ బికాస్ ఆఫ్ దిస్ జాబ్. బట్ నౌ ఐ కాంట్ గో ఎనీవేర్ బికాస్ ఆఫ్ దిస్ జాబ్ అంటే ఇప్పుడు నేను ఈ ఉద్యోగం వల్ల ఎక్కడికి లేదా ఎటు వెళ్ళలేకపోతున్నాను అని. మీ ఊళ్ళల్లో వినాయక చవితి ఎలా జరుపుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా. సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా గణేష్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో మనకి కామెంట్ చేసి చెప్తారు.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.